ఈరోజు కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా టీఆర్ఎస్ కార్యకర్తలకు అందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మీ అందరికీ తెలుసు సుదీర్ఘంగా తెలంగాణ రావడానికి పోరాటం చేసి మరి చావులో పెట్టి కూడా మరి తెలంగాణను సాధించి 2014 నుండి 10 సంవత్సరాలు ప్రభుత్వం ఏర్పాటు చేసి బీద బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా అన్ని రకాల చేయూతనిచ్చి రైతులకు రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, 200 పెన్షన్ని 2000 రూపాయలు తీసుకుపోయిన ఘనత కేసీఆర్ గారికి దక్కింది. కాబట్టి ఏదన్నా మంచి చెడ్డం చేసిందంటే కేసీఆర్ గారే చేసింది. ఈ యొక్క 2 సంవత్సరాల పరిపాలన లోపల, కాంగ్రెస్ పరిపాలన లోపల మరి వారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలను మొత్తం తుంగలో దొక్కేసి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మరి రైతులను నట్టేట వచ్చినటువంటి ప్రభుత్వం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి మనమందరం తెలుసుకోవాలి, రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ కేసీఆర్ గారు వస్తేనే ఈ యొక్క తెలంగాణ యొక్క అభివృద్ధి కాంక్షలు సాగుతాయి. కాబట్టి అందరూ కూడా కలిసికట్టుగా ఉండి మరి అందరం మళ్ళొకసారి కేసీఆర్ గారిని అందరం గట్టి నిర్ణయంతో తీసుకురావాలని కూడా ఈ సభాముఖంగా మీ అందరినీ కూడా వేడుకుంటున్నాం. అంతేకాదు మరి ఈరోజు లేని దురాలోచన దుర్బుద్ధితోటి అధికారం ఉన్నదని చెప్పి నిన్నగాక మొన్న మన యొక్క ఏదైతే మున్సిపల్ ఎన్నికలు జరిగినాయో మరి అక్కడ ఎమ్మెల్యే గారు పోతే మరి మీరు ఎందుకు పోయినని మన యొక్క మాజీ ఎమ్మెల్యే గారు ఆ యొక్క కౌంటింగ్ ఏజెంట్ స్థానానికి వెళ్ళడం జరిగితే ఉన్నది అడిగితే అక్రమ కేసులు బనాయించి మరి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి వారిని జైల్లో పంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన విధానం ఈ యొక్క కాంగ్రెస్కు ఉంది. కాబట్టి మనమందరం కూడా గ్రహించాలి. మరి ఆ రోజు రోహిత్ రెడ్డి గారు తాండూరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనేక నిధులు తీసుకొచ్చి, వేల నిధులు తీసుకొచ్చి మన యొక్క తాండూరు ప్రాంతాన్ని అన్ని విధాల సస్యశ్యామలంగా చేసిన ఘనత ఒక రోహిత్ రెడ్డి గారికి దక్కింది. మరి నిధులు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారికి దక్కింది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో తప్పకుండా మళ్ళా బీఆర్ఎస్ జెండా ఎగరాలి. బీఆర్ఎస్ జెండా ఎగురుతూనే బీదల యొక్క బాధలని దొరుకుతాయని సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ